నిర్ణయాలు, ఇంకటి గమ్యం. మీ జీవితం ఎక్కడికి వెళ్తుంది? వాట్ ఈస్ ద డెస్టినీ యు ఆర్ ట్రైంగ్ టు రీచ్? ఏంటి మీ జీవితంలో ఏం జరగబోతుంది? హూ ఆర్ యూ గోనా బికమ్? మీరు ఏం అవ్వబోతున్నారు? మీ జీవితంలో ఏం జరగబోతుంది? మీరు ఏం అవ్వబోతున్నారు? మీ జీవితం ఏంటి? ఫర్ యూ టు నో వే యువర్ లైఫ్ ఇస్ గోయింగ్, చెక్ ద డెసిషన్స్ దట్ యువర్ మేకింగ్. మీరు చేసే నిర్ణయాలు పరీక్షించుకోండి. మీ నిర్ణయమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. చాలామంది అనుకుంటారు దేవుడు ఏదో వాళ్ళని ఈడ్చుకుని వెళ్ళిపోతున్నారు, లేకపోతే తల మీద పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు, లేకపోతే బండిలో కూర్చొని నడిపించుకుని వెళ్ళిపోతున్నాడు. లేదు లేదు లేదు, దేవుడు ప్రతి ఒక్కరికి తరుణం ఇస్తున్నాడు. అనేక సార్లు బండిలో వెళ్తున్నట్టు ఉండొచ్చు జీవిత ప్రయాణం, కానీ దేవుడు బస్ స్టాండ్ లోరంగా తీసుకెళ్తాడు అనుకో. బస్సు ఎక్కిన వ్యక్తికి నీకు అవకాశం ఉంది ఏ స్టాప్లో దిగాలో. బస్సోడు ఇక్కడ ఆపని ఇక్కడ ఆపితే ఆ చివరిలోనే ఆపుతానంటే ఎక్కుతావా బస్సు? ఎక్కవు. దేవుడు కూడా నీకు తరుణం ఇస్తున్నాడు. ఇదిగో ఈ లైఫ్ జర్నీలో నీకు పెట్టే వ్యక్తులు, నీ మధ్య పెట్టే అవకాశాలు, నీ మధ్య అనుగ్రహించే కృప, దేవుడు నువ్వు చేరవలసిన గమ్యంకి చేరటానికి ఒక తరుణము, ఒక అవకాశము. దట్ ఈస్ ఆల్. ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు జీవితంలో మంచి నిర్ణయాలు చేసుకుంటానికి. బట్ దెన్ మనం చేసే నిర్ణయమే మన గమ్యాన్ని మనం చేరబోతున్నాం. దేవుడు నాకు తెలియజేస్తుంది, మోసపోకడి, దేవుడు విక్రింపబడు. మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడు. డు నాట్ బి మాక్డ్. డోంట్ థింక్ యూ కెన్ మాక్ గాడ్. నాట్ పాసిబుల్. నువ్వే మోసపోతావు. దేవుడు విక్రించబడడంట. గాడ్ విల్ నాట్ బి మాక్డ్. దేవుడు విక్రించబడడు. మనుషుడు ఏదైతే విత్తుతాడో, ఇంకో మాట చెప్పండి, దేవుడు అంటే నేను చూసుకుంటా, భూమి ఆకాశం సాక్ష్యం కదా, ఈ భూమి ఉంది చూసుకుంటుంది. నువ్వు మంచి విత్తావా మంచికి వస్తావు, చెడు విత్తావా చెడుకు వస్తావు. చెడు విత్తి మంచి మారాలని ప్రార్థనలు చేయొద్దు. ఎందుకంటే ద డెసిషన్స్ దట్ యు మేక్, బీ రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. కాన్సిక్వెన్సెస్ ఆర్ ఫర్ ష్యూర్. దేవుడు కొన్ని నియమాలను పెట్టాడు, అవి ఎవరు దాటలేరు. ఇదిగో నీ పైకి ఇక్కడ నుండి దూకుతాను, దేవా నన్ను కాపాడని దూకాను అనుకో, ఫూలిష్నెస్. ఎక్కినోడిని ఎవరిని? నేనే. దూకుతానికి నిర్ణయించింది ఎవరిని? నేనే. దూకిన తర్వాత దేవా కాపాడంటావు ఏంటి? కాన్సిక్వెన్స్ ఏంటి? పై నుండి దూకినోడు ఎవడైనా సరే పైకి వెళ్తాడా? కింద పడి పైకి వెళ్తాడేమో. కానీ మొత్తానికి ఫస్ట్ కిందకే. ద గ్రావిటీ ఇస్ దట్ ఇట్స్ గోనా పుల్ యూ డౌన్. ఈ భూమికి దేవుడు పెట్టిన నియమం, ఈ భూమి పైన ఉన్నవాడివి ఆ నియమం ఎరిగి నీ నిర్ణయం ఉండాలి. ఒరే నేను పైకి ఎక్కితే కింద పడతాను రా, జాగ్రత్త. ఎందుకు ఎక్కుతున్నాను? ఎక్కి ఎందుకు దోకాలనుకుంటున్నాను? ఈరోజు మనుషుడు ఏమంటాడు? అసలు థ్రిల్ అంటాడు, ఫన్ అంటాడు, ట్రై అంటాడు. నో 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 నో, బీ కేర్ఫుల్. యూ కెనాట్ వేస్ట్ యువర్ లైఫ్, యూ కెనాట్ వేస్ట్ యువర్ టైం. మీరు జీవితంలో మీరు చేసే నిర్ణయాలు చాలా జాగ్రత్త. ప్రతిఫలాన్ని క్యాలిక్యులేట్ చేయండి, కాన్సిక్వెన్సెస్ని క్యాలిక్యులేట్ చేయండి, పరిణామాలని ముందే చూసుకోండి. బికాజ్ నీవు చేసే నిర్ణయాలకి నీ ప్రతిఫలం నువ్వు అనుభవించాల్సిందే. ఎవడు తప్పించలేడు. ఈరోజు చాలామంది మనం అనుకుంటున్నాం, మనం చేసేదంటే చేస్తే దేవుడు దేవా కాపాడే ప్రభా. నో 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 నో. దేవుడు నీ ఆత్మని నిత్య అగ్ని నుండి కాపాడుతున్నాడేమో, కానీ నువ్వు కావాలని ఇంటెన్షన్ఫుల్గా చేసే చూడు, దాని పరిణామాలు అనుభవించవలసిందే. బీ కేర్ఫుల్. దేవా ఇదిగో ప్రభా నా చెయ్యిని తీసి మంటలో పెట్టేశాడు ప్రభా, చెయ్యి కాలిపోయింది ప్రభా, తప్పైపోయింది ప్రభా అంటే చెయ్యి వచ్చేస్తుందా? నీ పనికి మళ్ళీ నిర్ణయాన్ని క్షమిస్తున్నాడేమో, కానీ ఆ మచ్చ ఉండిపోతుంది. ఆ మచ్చ జీవితకాలం ఉండిపోతుంది. ఇదిగో నన్ను నేను కాల్ చేసుకుంటున్నాను, కాల్ చేసుకున్నావు, ఏమవుతుంది? మచ్చలు పోతాయా దేవుడిని నమ్ముకున్నంత మాత్రాన? బీ కేర్ఫుల్. ద డెసిషన్స్ దట్ యు మేక్. ఈరోజు చాలామంది కంగారు పాటు నిర్ణయాలు, ఉద్రేకాల్లో నిర్ణయాలు. వీఆర్ జస్ట్ బికమింగ్ అగ్రెసివ్. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, మనం చేసే నిర్ణయాలను బట్టి మనకి ప్రతిఫలం ఉంది. జాగ్రత్తగా ప్రతి నిర్ణయం చేయాలని. చూసి ఈరోజు మనం చేసే నిర్ణయాలను బట్టి దేవుడు మనల్ని వాడుకుంటాడా లేదా అనేది ఉంది. ఈరోజు దేవుడు నన్ను వాడుకోవాలంటూ నువ్వు తప్పుడు నిర్ణయాలు చేస్తూ ఉంటే దేవుడు నీ పక్షాన ఉండడు. ఐమ్ ప్లీడింగ్ యూ ఇన్ గాడ్స్ నేమ్. ఈ సంవత్సరం మాత్రం దయచేసి కంగారు పట్టు నిర్ణయాలు చేయకండి. డోంట్ రష్.
ఎంక్వైర్ గాడ్, ఆస్క్ గాడ్. ఆయన వాక్కు వెలుగులో చూడండి, ఇది సరేనా, ఇది వాక్యానుసారమైందనా, ఇజ్ ఇట్ రైట్, ఇజ్ ఇట్ ఫైన్. ఈరోజు మనుషులు చేసే నిర్ణయాలు చూడండి, ఎన్ని కంగారు, అర్జెంట్ అర్జెంట్ అర్జెంట్, వీఆర్ రషింగ్ త్రూ ద ప్రాసెస్. వాక్యం చదువుతున్నాయి కదా నిర్ణయాలు చేస్తానికి, నీకు వెలుగు ఉండటానికి. యూ డోంట్ నో ద వేస్, యూ డోంట్ నో ద లాస్. ఈ మాట చాలాసార్లు చెప్పాను, మీరు విసిగిపోతారు. ఆయన చెప్తున్నాను, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రం ఏంటి? వాట్ టు డూ, వాట్ యు షుడ్ నాట్ డూ, వాట్ దౌ షల్, వాట్ దౌ షల్ నాట్. మీరు అది తెలుసుకోకుండా మీరు బ్రతకలేరు. 300 thou shall, 300 thou shall not is there in the Bible. Do you know? Thou shall 300, thou shall not 300. Have you studied them? చదువుతా మాత్రం కాదంత, మెడిటేట్. యు సీ, ద డే యు నో, ద డే యూ కెన్ మేక్ డెసిషన్స్ ఇస్ వెరీ క్విక్. నీ నిర్ణయాలు చేస్తానికి, ఇది దేవుని చిత్తం టక్కని చెప్పేది, ఇది దేవుని చిత్తం కాదు టక్కని చెప్పచ్చు. నువ్వు ఎప్పుడు చదవలేదు, ఇది చెయ్యచ్చంటావా, పాస్టర్ గారిని అడుగుదాంలే. పాస్టర్ గారిని అడగద్దు, వాక్యం చదవండి. ఐల్ బీ ఆనెస్ట్, ఎందుకంటే ఏ మనుషుడిని నమ్మకండి. మీ జీవితంలో నిర్ణయాలకు వచ్చినప్పుడు దేవుని నమ్మండి, దేవుని వాక్యం ఆధారం చేసుకోండి. ఎందుకంటే అనేక సార్లు మనుషులు మనుష్య రీతిగానే మనుషుడికి కనబడే విజన్తోనే చూస్తారు. ఇంకో మాటలు చెప్పాలంటే మనుషులందరూ స్వార్థపరులే, అవునా కదా? లెట్స్ కీప్ ఇట్ వెరీ స్ట్రైట్. ఈరోజు మనకి మధ్య వ్యక్తి ఒక్కడే, ఎవరది? క్రీస్తు యేసు అనే నరుడు. దట్ ఈస్ ఆల్. ఎవరైనా దేవుని చిత్తాన్ని వెతుకుతానుగా ప్రార్థన చేయొచ్చు. నువ్వు ఉన్న స్థలంలో, నువ్వు నిలిచిన స్థలంలో నువ్వు ప్రార్థన చేసే, దేవా నాకు అర్థం కావట్లేదు ప్రభా, ఎట్టు వెళ్ళాలి నాకు తెలియజేయంటే తెలియజేస్తాడు ఆయన. అంటిల్ అండ్ అన్లెస్ యూ ఆస్క్, హీ విల్ నాట్ రివీల్. యు సీ, డెసిషన్ ఆయన చేసేడు, నీకు తెలియజేస్తాడు. హీ విల్ లెట్ నో ఎ సజెషన్. ఎందుకంటే జీవం, మరణం, ఆశీర్వాద, శాపం నీ ముందు ఉందని నువ్వు కోరుకోవాలి. నువ్వు కోరుకోకుండా జరగదు. ఈరోజు ఎలాంటి నిర్ణయాలు చేయాలి దేవుని వాటిలో చూస్తానండి. ఈరోజు మనం చేయవలసిన నిర్ణయాలు అనేటప్పుడు బైబిల్లో చూస్తే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో చూసినప్పుడు, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, అమోరీయుల దేశమును మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో, నేడు మీరు కోరుకొనుడి. మీరు యెహోషువ లీడర్. యెహోషువ వాగ్దానము చేయబడిన వంశాన్ని, సంతానాన్ని తోడుకుని వెళ్తున్నాడు, వాగ్దాన భూమిలోకి తీసుకొచ్చాడు. వారికి నాయకుడు. ఆ నాయకుడు ఏమంటున్నాడు? ఒరేయ్ మీరందరూ యెహోవాను సేవించాలంటే చంపేస్తాంటారా అంటున్నాడా? టుడే యూ నీడ్ టు మేక్ ఎ చాయిస్. ఏంటి మీరు చేయాల్సిన డెసిషను? మీరు ఎవరిని సేవిస్తారు? మీ పితరులు సేవించినదా? మీరు నిలిచిన స్థలంలో ఉన్న దేవతలను సేవిస్తారా, లేకపోతే యెహోవాని సేవిస్తారా? ఎవరిని సేవిస్తారా నిర్ణయించుకోండి. బికాజ్ ఇట్స్ యువర్ చాయిస్. కానీ ఆయన మాత్రం ఒక నిర్ణయం చేస్తున్నాడు. ఏంటి? మీరెవరిని సేవించ కోరికొనను, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము అనెను. వాట్ ఎ స్టేట్మెంట్! ఏంటి ఆ స్టేట్మెంట్? యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ వి విల్. యు సీ, తండ్రులకున్న హక్కు వి కెనాట్ మిస్. ఇక్కడ ఆయన తండ్రిగా మాట్లాడుతున్నాడు. నేను నా ఇంటి వారు, నే యజమాని నా ఇంటికి. నా ఇంట్లో నా బిడ్డ నా ఇంట్లో ఉండదలుచుకుంటే నేను చెప్పిన రీతిగా ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు మర్చిపోతున్నావు, నువ్వు చేసే నిర్ణయాన్ని బట్టి నీ వంశం ఉంది. నువ్వు ఒక్కడవే కాదు, తండ్రులకి నీ ఇల్లు మొత్తం ఉంది. వాక్యం తగినట్టుగా తండ్రి చేసే కార్యానికి నెక్స్ట్ వంశం ఉంది. బీ కేర్ఫుల్. ఈరోజు మన నిర్ణయాల్లో జాగ్రత్త. ఏంటి మీరు చేసే నిర్ణయాలు దేవునికరమైనదా, దేవునికి అంగీకారమైనవా? దేవుడు సంతోషపడగలుగుతున్నాడా? దేవుడు ఆశీర్వదించగలుగుతున్నాడా? దేవుడు తన వాగ్దానాలు తగినట్టుగా మీ జీవితంలో కార్యం జరిగించగలుగుతున్నాడా? మీ నిర్ణయాలను ఆధారపడి ఉంది, మీ నిర్ణయానికి ఆధారపడి ఉంది. బీ కేర్ఫుల్. ఈరోజు మీకు అడుగుతున్నానండి, మీ జీవితంలో దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టేది నిర్ణయించారా? లేకపోతే ఈరోజు మీరు నేర్చుకోవాలి, వన్ డెసిషన్ దట్ యు నీడ్ టు డూ, ఫస్ట్ డెసిషన్ దట్ యు నీడ్ టు డూ, గాడ్ ఫస్ట్, ఫాలో గాడ్. దేవుని వెంబడిస్తా, దేవుని గణపరుస్తా, దేవుని మొదటి స్థానాలు పెడతా,
నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని చెప్పిన దేవుణ్ణి నేను సేవిస్తా. నన్ను వెలపెట్టి కొన్న దేవుణ్ణి నేను సేవిస్తా. నా కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి నేను సేవిస్తా. నాకు నిత్య జీవితాన్ని వాగ్దానం చేసిన దేవుణ్ణి నేను సేవిస్తా. నా జీవితం ఆయన మహిమ కొరకు జీవిస్తా. యూ నీడ్ టు మేక్ ఎ డెసిషన్, ఏ కమిట్మెంట్. నీవు నిర్ణయం చేయకుండా నీ జీవితంలో ఏది జరగదో దేవుడు కూడా నీ ముందే తలుపు తెరవడు. సో పుట్ ప్రయారిటీస్. నీ జీవితంలో నీ డెసిషన్ ఫస్ట్ దేవుని సేవిస్తా. రెండోది, మన మైండ్లో దేవుని వాక్యంని మనం చదవాలి. సి అగైన్ ఐమ్ టెలింగ్ యూ, ఈరోజు కేవలం 300 డూ అండ్ 300 డోంట్ డూవా? నో, దిస్ మచ్ బియాండ్. ఈరోజు నువ్వు తోరా వాడతలే అంటే తోరా తగినట్టుగా బ్రతకట్లా. నువ్వు యూజుడువా? కాదు. నువ్వు కృప ద్వారా రక్షించబడిన వ్యక్తివి. వాట్ యు నీడ్ టు డూ, దట్స్ మచ్ బియాండ్. ఈరోజు మనం అనుకుంటాం గ్రేస్ ఈజ్ పర్మిషన్. చాలామంది అనుకుంటారు గ్రేస్ అయితే చాలా ఈజీ అండి, ఆ ధర్మశాస్త్రం అంటే లా అంటేనే చాలా కష్టం అండి. వాస్తవం చెప్పాలంటే లా ఈజ్ ఈజియర్, గ్రేస్ కష్టం. చెప్పమంటారు ఎట్లా అంటే ఒక మాటలో చెప్తాను, చాలాసార్లు కోట్ చేసింది. వ్యభిచారము చేస్తామో పాపం, లా ధర్మశాస్త్రం చెప్తుంది. వ్యభిచారం చేస్తాం పాపం, కానీ కృప ఒక స్త్రీని చూస్తామే పాపం. విచ్ ఇస్ హార్డర్? యు సీ, యు థింక్ గ్రేస్ ఇస్ మచ్ ఈజియర్. No, the standard that Jesus has kept was rising up the bar. You say నరహత్య చేస్తాము పాపం, లా. ఇంకొన్ని యు ఫూల్ అంటే పాపం అంట. దిస్ ఇస్ గ్రేస్. విచ్ ఇస్ హార్డర్? రైట్, చంపేస్తాడు అంటే పాపం అంట. జాగ్రత్త, కత్తి తీసి చంపి దానికి వచ్చే శిక్ష నువ్వు చంపేస్తానంట మనసులో నిర్ణయిస్తామే పాపం దేవుని వాటిని తెలియజేస్తుంది. ఎందుకంటే నీ థాట్ డిజైర్ ఎక్కడికి తీసుకెళ్తుంది? చివరికి అక్కడికే తీసుకెళ్తుంది. సో బీ వెరీ కేర్ఫుల్. డోంట్ టేక్ గ్రేస్ ఫర్ గ్రాంటెడ్. యేసుప్రభు అంటే ఓర్చుకుంటాడండి, ఊరుకుంటాడండి, అన్ని క్షమించేస్తాడండి, ఆయన పర్వాలేదండి, ఆయన ఈజీ అండి. నో, మనము పరిశుద్ధ జనంగా బ్రతకాలనేది దేవుడు కోరుతున్నాడు. సో ఇంక్రీజ్ యువర్ కెపాసిటీ, స్పిరిచువల్ కెపాసిటీ. ఇట్స్ అ డెసిషన్. నేను దేవుని తెలుసుకోవాలి, దేవుని వాక్కుని తెలుసుకోవాలి, దేవుని వాక్కు తగినట్టుగా బ్రతకాలి. ఇట్ ఈస్ అ డెసిషన్ దట్ యు మేక్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేస్తారా? చేయరు, వాస్తవానికి చేయరు. కొంతమంది చేద్దామనుకుంటారు కానీ చేయలేకపోతారు. ఎందుకంటే యేసుప్రభు చెప్పిన రీతిగా విత్తువాను ఉపమానం, విత్తిని అన్నీ ఫలించాయా? లేదు.